హాయ్ సార్. హాయ్ బ్రో. రేపు మన దేశ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు. మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే ఆయనకి? మాజీ ప్రధానమంత్రి లేకుంటే ఉన్న ప్రధానమంత్రి? ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు. అయితే మోడీ గారా? మోడీ గారు. లేదు bro, నాకు అంతకు ముందున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉండే కదా, నాకు అప్పుడు ఆయన విష్ చేశారులే కానీ నాకు ఈయన విష్ చేయలేదు. అయితే నేను విష్ దలుచుకోవట్లేదు నేను చెప్పి, కానీ విష్ చేస్తా. సార్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నాకు ఆయన విష్ చేయలేదు, అండ్ నెక్స్ట్ నా బర్త్డేకి మీరు విష్ చేయాలి ఖచ్చితంగా. ఎట్లా అనిపించింది నీకు 13 సంవత్సరాల పరిపాలన? చాలా బాగుంది మీ పరిపాలన. ఇప్పటికి ఇంకొక 13 సంవత్సరాలు పాలించినా కానీ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే సార్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని బయట నడుస్తున్నాయి. అలాగే నోటిఫికేషన్స్ అవి కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి జనాలకి. సెంట్రల్ లో ఓకే అయినా కానీ స్టేట్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. మీరు సెంట్రల్ నుంచి స్టేట్ ని కూడా కంట్రోల్ చేయాలి కాబట్టి స్టేట్ ని కూడా కంట్రోల్ చేస్తారనుకుంటున్నాము. ఇంకేంటంటే సరే ఏం లేదు, ఆయన బర్త్డే రోజు ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ సార్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. ఇట్లాంటి బర్త్డేలు మొత్తం టోటల్ కలిపి 110 చేసుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం 110 చేసుకోవాలి. అలాగే జనాల్ని మంచిగా కాపాడుతూ వాళ్ళతో పాటు ఉంటూ, అలాగే జపాన్ వాళ్ళు కూడా మీరే కావాలంటున్నారు, వాళ్ళని కూడా కలుపుకునేది ఉంటే కలుపుకుందాం, లేకుంటే పక్కన పెడేద్దాం. కాకపోతే మీరైతే కొంచెం హ్యాపీగా ఉండండి. రేపు మీ బర్త్డే రోజు ఏం టెన్షన్స్ పెట్టుకోకండి అని చెప్తాను. నా బర్త్డే రోజు నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు కంపల్సరీ విష్ చేయాలి, 23rd జూలై.